அது கொஞ்சம் நீங்கள் கஷ்டப்பட்டு கொஞ்சம் டெய்லி நம்ம வாசிக்க அந்த வார்த்தையானது நம்ம மைண்டில் வந்து மெமரி ஆகிடும். அது நம்ம வாசிக்க உதடுகள் தெருக்கிறோமோ இல்லையோ அதை ஆட்டோமேட்டிக்காக நம்ம படிச்சிருவோம். உண்மையில் நான் ஏன்னா என்னுடைய வாழ்க்கையில் நான் ஜெபிக்கணும்னு முக்தி போட்டேன்னா அது எப்படிப்பட்ட விண்ணப்பமாக இருந்தாலும் அது கேட்டேன்னா உடனே என் உதடுகள் ஆரம்பிக்கும் ஸ்தோத்தரிக்க. ஏனென்றால் அதை பழக்க வழக்கம். ஆமென். இப்போ கிச்சனில் நிறைய வாட்டி நம்ம டெய்லி சமைக்கிறோன்னா அது எப்படி சமைக்கணும்னு ஆடிக்கிட்டே பாடிக்கிட்டே நடந்துக்கிட்டே கூட சூப்பராக சமைப்போம். ஆமென். எங்கள் ஐயா சொல்வார் எப்போவுமே, బిర్యానీ నువ్వు చేసినట్టు ఎవరు చేయరు రజని. హల్లెలూయా. బాగుంటుంది అన్నం వచ్చి ఒకదానికొకటి అతుక్కోకుండా చాలా విడివిడిగా ఇట్లా చల్లితే మళ్ళీ పువ్వు పడినట్టు. ఎందుకంటే అది వండే వాటము అది తెలుసుకొని ప్రతిసారి మనం చేస్తున్నాం కాబట్టి అది ఈజీగా అయిపోతుంది. కొంతమంది చేస్తే అది ముద్దగా కొంచెం నీళ్ళు ఎక్కువ పోస్తాం, ఏదో ఒకటి సమస్య వచ్చి పడిపోద్ది. అట్లే ఏదో ఒకటి అయ్యాన మనము చూపు కనపడకు అది. కాబట్టి ఇక్కడ చూస్తున్న విషయం ఏంటంటే తమిళ వాసిప్పు మறுபடியுமாக உங்களுடைய தேவனாகிய கர்த்தரையே சேவிக்க கடவீர்கள். உன் தேவனாகிய கர்த்தரையே, வேற எந்த தேவர்களையும் நீங்க சேவிக்க கூடாது. அவர் உன் அப்பத்தையும் உன் தண்ணீரையும் ஆசீர்வதிப்பார், உன் வியாதியை உன்னிலிருந்து హల్లెలూయా హల్లెలూయా. వ్యాధితోటి ఉండి పడకలో పండుకొని బాధపడుచున్నావా? வியாதியோடு படுக்கையில் இருந்து வேதனையோடு துன்பத்தோடு பாரத்தோடு எந்த பலவினை என்னை எப்படி விட்டு போகும் என்று சொல்லி கலங்கி கொண்டிருக்கிற மகளே, தேவன் எனக்கு இன்றைக்கு உனக்கு உன்னோட போய் பேசி கொண்டிருக்கா. உன்னிலிருந்து விலக்க பண்ணுவாரா? ప్రైజ్ ద లార్డ్. తెలుగులో చదువుతామా? నీ దేవుడైన యెహోవానే, ఎవరినంట? నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును, ఆమేన్. ఏమంట? నీ పానము ఆహారం అంటే నీళ్ళు ఆహారము. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఏం చేస్తాడంట? నీ దేవుడైన యెహోవానే. నీ దేవుడు ఎవరంటే నువ్వేం చెప్పాలా? ఈ సృష్టికర్త దేవుడు నా యేసయ్యా. హల్లెలూయా. మన ఆది పితరులకు పెట్టిన దేవుడికి పెట్టిన పేరేంటి? యెహోవా. హల్లెలూయా. ఆయన తండ్రిగా ఉన్నాడు ఆ కాలములో. తరువాత 2 సంవత్సరాల ముందట ఏమై ఉన్నాడు? కుమారుడిగా ఉన్నాడు. ఇప్పుడు మన మధ్యలో పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్న విషయం ఏంటంటే ఆయన అంటున్నాడు ఇప్పుడు మనందరితో ఒక ప్రమాణం చేస్తా, నీ దేవుడైన యెహోవానే సేవింపవాలంటే మనం ఆయన్నే వెంబడించాలా, ఆయన నమ్ముకోవాలా, ఆయన స్తుతించాలా, ఆయన మందిరాన్ని కరెక్ట్గా వెళ్ళాలా. అప్పుడే ఆయన నీ ఆహారమును నీ పానమును, ఆమె అప్పుడే నీ దేవుడు నేను నమ్ముకొని ఆయన మందిరానికి ఆయన సన్నిధానానికి ఆయన ప్రార్థిస్తూ ఆయన కొరకు నువ్వు జీవిస్తే అప్పుడు ఆయన నీకేమిస్తాడంటే, నీకు కష్టపడి ఉద్యోగం వెళ్ళి సరిపోని జీతంతో నువ్వు బాధపడుతున్నా ఆ జీతాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. హల్లెలూయా. 10,000 జీతాన్ని 40,000గా 50,000గా మారుస్తాడండి. సొంత పనులు లేవని మా బ్రదర్స్ బాధపడుతున్నారు, సొంత కాంట్రాక్ట్లు ఇస్తాడండి. ఎందుకు తెలుసా? నువ్వు దేవుని నమ్మి నువ్వు దేవుని మందిరానికి 53 వారాలు, ఒక సంవత్సరానికి ఎన్ని వారాలు? ఒక్క వారంగానే మిస్ అవ్వకుండా పోవాలనే ఛాలెంజ్ కలిగిన బ్రతుకు నీలో ఉంటే ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు, నిన్ను ఆశీర్వాదాలకు తీసుకెళ్ళను. హల్లెలూయా. నేను వారం ఎవరు రాకపోయినా నేను వెళ్ళి దేవుడి మందిరాన్ని శుభ్రం చేస్తా, బలిపీఠాన్ని శుభ్రం. ఎవరైతే ఒక తీర్మానంలోకి వస్తారో ఆ తీర్మానం నేను ఆశీర్వాదాలకు ఎక్కిస్తుంది. హల్లెలూయా. అయితే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, అప్పుడు నీ దేవుడైన యెహోవానే నువ్వు స్తుతిస్తూ ఆరాధిస్తూ వెళ్తూ నమ్ముకొని జీవిస్తే అప్పుడు ఆయన నిన్నేం చేస్తాడు? నీ ఆహారమునే నీ పానమనే కాక నీ ఇంటికి కావాల్సిన నీ కార్యాలు అన్నీ కూడా ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించిన తరువాత ఏం చెప్తున్నాడు? నేను నీ మధ్య నుండి ఏ రోగమైనా
ప్రైజ్ ద లార్డ్. నీ మధ్య నుండి ఆయన ఉంటాడంట. మనకి సాతానుడు ఏదో ఒక గాలం వల విసురుతాడు. ఫస్ట్ సాతానుడు ఏం చేస్తాడు? ఫస్ట్ చేపలు పట్టేవాడు ఏం చేస్తాడండి? ఫస్ట్ వల విసురుతాడు. ఆ వలలో చేపలు పట్టుకునేటట్లుగా పట్టుకుంటే ఇలా బాగుంటుంది. అట్ట కాక ఒకవేళ పెద్ద చేపలు పడనిప్పు చేపలు పట్టాలంటే ఏం చేస్తాడు? గాలం వేస్తాడు. గాలం వేసేటప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? చేప వలలో వచ్చి చేపలకు వచ్చేసి దెబ్బ తగలకుండా వలలో చిక్కుని బాగా వచ్చేస్తాయి బయటికి. ఏ రక్తం కాదు. కానీ గాలం వేస్తే పోయే శరీరానికి ఆ గుచ్చి లాగుతుంది అనమాట. అలాగే ఇక్కడ చూస్తున్నాము, అపవాదుడు నీకు ఎన్ని పెట్టినా నువ్వు దేవుని ఆశ్రయించి నువ్వు నమ్ముకొని నా ఆధారమైన దేవుడు, నా దేవుడు గొప్పోడని నువ్వు ఎప్పుడైతే వస్తావో, ఆయన పైన నిరీక్షణ కలిగి ఉంటావో, అప్పుడు ఏ రోగము నీకు రానీడు. ప్రైజ్ ద లార్డ్. బాధతో వ్యాధితో ఉన్నావా? చాలామంది పుట్టినది మొదలుకొని ఉంటాయి వ్యాధులు. అయితే వారి కోపం మారదు, వాళ్ళ ద్వేషం మారదు, వాళ్ళ మాటలు మారదు, వాళ్ళ ప్రవర్తన మారదు. నాకు జరగాల సాక్ష్యం లేని జీవితాలుగా ఉంటాయి. మార్పు చెందాల. దేవుని బిడ్డలు అంటే మార్పు చెందాల. మారు మనసు కలిగి నువ్వు బాప్తిసం పొందాలని ఒకటే ఊరకలా టచ్ చేసుకుని వెళ్దాము. మార్కు రాసిన సువార్త 16:16 చూద్దాము. మార్కు எழுதின సువిశేషం 16:16. నమ్మి బాప్తిసం పొందినవారు రక్షించబడును. హల్లెలూయా. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును. నమ్మని వానికి ఏమై ఉంటుందంట? శిక్ష విధింపబడును. నమ్మిన వాని ఎడల, హల్లెలూయా, నమ్మిన వాళ్ళ ఎడల ఈ సూచక క్రియలు తమిళ వాసిப்போமா? விசுவாசம் உள்ளவனாகிய ஞானஸ்தானம் பெற்றவர் ரட்சிக்கப்படுவான். விசுவாசியாதவனோ அக்கினிக்குள்ளாக தீர்க்கப்படுவான். விசுவாசிக்கிறவர்களோட நடக்கும் என் நாமத்தினாலே பிசாசுகளை துரத்துவார்கள், நவமான பாஷைகளை பேசுவார்கள், சர்ப்பங்களை எடுப்பார்கள், சாவுக்கு ஏதுவான யாவொன்றை குடித்தாலும் அது அவர்களை, ஹல்லேலூயா, பிரைஸ் தி லார்ட், சாவுக்கு ஏதுவான யாவொன்றை குடித்தாலும் அவர்களுக்கு என்ன செய்யப்படாதா? సేదపడతాది. తెలుగులో చదువుదామా? 17. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును. ఏలయనగా ఏమి నామమునా? యేసుక్రీస్తు నామమున మీరు ఏం చేస్తారంట? దెయ్యములు ఎల్లగొడతారు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి, హల్లెలూయా, అది ఎటువంటి నాగు పామైనా విషపు పామైనా, స్తోత్రం. ఆనకొండ ఉంది కదండి, అనకొండ అంటారు కదా, అనకొండ అంటారు కదండి. మాకు కాబట్టి మాకు తెలిసిన బంధువులు చిన్నమ్మ కావాలా, పిన్ని కావాలా, అమ్మో అనకొండ అంటే మింగేస్తుందమ్ము. హల్లెలూయా. మనకు శత్రువులు అలా వస్తారు. ఎవరిని నమ్మొద్దు, నువ్వు ఎవరిని నమ్మొద్దు. ఎవరికి పుట్టిన బిడ్డ వాళ్ళు బుద్ధే వస్తుంది. పాముకు పుట్టిన పిల్ల పాము పిల్ల అవ్వద్ది, కోడి పిల్ల కోడి పిల్ల అవ్వద్ది, బాతు పిల్ల అవ్వద్ది. కోడి గుడ్డలు పెట్టిందని పొదగేసి ఆ కోడి గుడ్ల మధ్యలో పాము గుడ్డ పెట్టినా అది అన్ని పిగిలి పిల్లలు చేసినప్పుడు ఆ పాము గుడ్డు మాత్రమో కోడి పిల్ల అవ్వదు. ఏం పిల్ల అవ్వద్దే? కాబట్టి వాళ్ళు రక్తం కాబట్టి అది అలాగే వస్తుందమ్మా. హల్లెలూయా. అలాంటి విషయం కలిగిన పామును కూడా మీరు దేవుని నమ్మి మారు మనసు పొంది నీ జీవితాన్ని టోటల్గా చేంజ్ అయితే ఈ కార్యాలను మన జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా. బాప్తిసం పొందాలా? నమ్మి ప్రభువే నా సొంత రక్షకుడు,
ఆయన యందు నేను ఇక మొదలుకొని జీవిస్తా. ఇన్నేళ్ళు పుట్టుక మొదలుకొని వివాహమయ్యి ఇంతమంది పిల్లల కన్నాను, శ్రమలు శ్రమలు శ్రమలు, దుఃఖము, వేదన, బాధలు, కష్టాలు, ఆహారము లేని రోజులు, ఏడ్చిన రోజులను ఎన్నో పడినావు. ఈరోజు ప్రభు నీకు ఒక నూతనమైన ఆశీర్వాదం ఇవ్వాలని, నీ బాధ నువ్వు అడగకపోయిన నిన్ను విడిపించాలని ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రభువుని నమ్మి యేసుక్రీస్తు సొంత రక్షణ స్వీకరించి మారు మనసేనే ఒక కార్యములకు నువ్వు వచ్చి బాప్తిసం పొందుకో, నీ శాపములను చేసే విడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఆ శాపపు కట్లు నిన్ను తాకకుండా ఆయన కంచె వేసి నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. ఆయన యూదరాజ సింహము. దానియేలుని సింహపు గుహలో వేశారు. ఎవరిని? దానియేలుని. సింహాలు చాలా ఉన్నాయి. దానియేలు పడగానే, దానియేలే కాదు ఎటువంటి మానవులు వేసినా అవి ముక్కలు ముక్కలుగా పొడి చేసును. ఆ సింహాలు ఏం చేస్తాయి? ఎముకలు కూడా నవిలి పిప్పు చేసేస్తాయి. పిప్పు నవిలి వారు ఊసేస్తాం, మునక్కాయ నవిలినా ఎముకలు నవిలా. కానీ ఈ సింహాలు ఏం చేస్తాయి? ఇవ్వండి, సరాసరిగా మింగి జీర్ణించుకుంటాయి. అలాంటి సింహపు గుహలో దానియేలు వెయ్యబోతున్నారు. ఆ దానియేలుకి ఆ విషయం తెలుసు. అయితే దానియేలు జడియలేదు, భయపడలేదు. దేనికి? నా దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. సింహం లాంటి శోధనలే రావచ్చు, సమస్యలే రావచ్చు, నీ శరీరంలో వ్యాధియే ఉండొచ్చు. దేవుడి పట్ల నమ్మకాన్ని మొదలు వదలక ఆయన సాక్ష్యం కలిగిన జీవితాన్ని మారి నీవు జీవించి వెనక అడుగు వేయక ఎన్ని శ్రమలైనా సరే నేను ఆయన కొరకు జీవిస్తానని తీర్మానం చేసుకో. నడిచి చూడు, ప్రభు నువ్వు ఎంత గొప్పగా నడిపిస్తాడు, నీ శాపంలో నుంచి విడిపిస్తాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ వాక్యం చూస్తున్నాము. ఆయన ఏ వ్యాధిని అంట నీకు ఈ మాసంలో ప్రభు అంటున్నాడు, నీ సంపాదనను వర్ధిల్ల చేసి నీకున్నతమైన దీవెనలు ఆశీర్వాదాలు ఇచ్చేదే కాక నీ ఇంట్లో ప్రతిదీ, హల్లెలూయా, పానమును ఆహారమును దీవించునంట. హల్లెలూయా. అదే కాక ఈ రెండు కాక ఆయన మరొక విషయం చెప్తున్నాడు, ఏ రోగము నీ నుంచి తొలగించినంట, తాకనీయకుండా. బలహీనంతో ఉన్నావా? వ్యాధితో ఉన్నావా? ట్యాబ్లెట్లు వేస్తున్నా, మనసులో నెమ్మది లేదని బాధపడుతున్నావా? నువ్వెక్కడో దిగజారి తప్పు చేస్తున్నావు దేవునికి. అది నువ్వు సరిచేసుకొని యేసయ్య సన్నిధిలో మోకరించి ప్రార్థించు. ప్రభు నీకు మంచి స్వస్థతను కలుగు చేస్తాడు. హల్లెలూయా. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 12వ వచనం. మత్తయి எழுதின சுவிசேஷம் 9ஆம் அதிகாரம் 12வது வசனத்தை நாம் வாசிக்க கேட்போம். இயேசு 9:12 அம்மா வாசிங்க. చాలమ్మా, తెలుగులో చదువుదాం. ఆయన ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గలవారికి. హల్లెలూయా. అర్థమైందండి? యేసయ్య అంటున్నాడు, ఈ లోకమును చూసి అంటున్నాడు, రోగులకే వైద్యుడు కానీ ఆరోగ్యవంతులకు ఆ వైద్యుడు అక్కరా లేదు. చూడండి, ఆరోగ్యంగా ఉన్నవారు డాక్టర్ దగ్గరికి వెళ్తారా? సమస్యలతో ఉన్నవారు వెళ్తారా? సరే, ఒక కోర్టుకి వెక్కాలంటే సమస్యలు, ఆస్తులు పంపకాలు, ప్రశ్నలు, ఏదో ఒక ప్రశ్న సమస్య వస్తేనే వెళ్తాము, వకీల్ని చూస్తాము. వకీల్ ద్వారా చూసి లెటర్లు పంపే, దానికి ఏది రిపీట్ రాకపోతే ఏం చేస్తారు? మళ్ళీ కోర్టుకి వేసేస్తారు కేసు కదండి. అలాగే ఒక పోలీస్ స్టేషన్ కూడా ఏదైనా అక్కడ పక్కన చిన్న గొడవలు వస్తే వెంటనే వెళ్తారు. ఎందుకు వెళ్తారు? వాడు వస్తే, పోలీసుడు వస్తే ఇటు భయపడి మాకు లోబడతాడు అని. హల్లెలూయా. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నదంటే, ఏం వాక్యం చూస్తున్నామంటే, అక్కడ వాక్యము ఆయన ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యవంతులకి
అయితే నేను పాపులను పిలువ వచ్చేదిని కానీ. హల్లెలూయా. ఎవరి కొరకు వచ్చాడంటే లోకానికి యేసయ్య పాపులను రక్షించుట కొరకు. నేను పాపుల కొరకే వచ్చాను, ఆరోగ్యవంతుల కొరకు రాలా. నేను రోగుల్ని స్వస్థపరచుటకే వచ్చాను. హల్లెలూయా. నీతిమంతులను పిలువ రాలేదు గనుక కానీ బలిని కోరను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈ లోకానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనుష్య రూపుడుగా ఎందుకు జన్మించాడంటే ఈ లోకంలో ఉన్న పాపులను రక్షించుట కొరకు, ఆ రోగస్తులకి ఆరోగ్యాన్ని కలిగించుట కొరకు, అనేకులను బాగు చేయటకు వచ్చాడు. అవునా? శిలువలో ఏమని పలికాడు ఆయన? తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించు. 7 మాటలు చెప్పాడండి. ఆయన చెప్పిన 7 మాటలు ఎవరు పాటిస్తున్నాము? ప్రేమిస్తున్నామా? ఆయన కొట్టిన వారు, తిట్టిన వారు, నిందించిన వారు, అవమానపరిచిన వారు, తరిమిన వారు, ఉమ్ము వేసిన వారు, ముళ్ళ కిరీటం పెట్టిన వారు, అయినా వారు అందరూ చూసి యేసు ప్రభు వారు ప్రేమిస్తున్నాడు. నీ హృదయంలో ప్రేమ, కనికరము, అంత కూడా చిన్న జాలి కూడా లేకపోతే నువ్వు దేవుడికి ఇష్టమరాలు కాదు. నువ్వు మారాలా, నువ్వు మారాలా, నువ్వు ప్రభు పట్ల మారాలా. ఆయన లాంటి స్వభావం నీకు రావాలా. నువ్వు ఏడవాలా, నువ్వు సన్నిధిలో దేవుడి సన్నిధిలో కోజారి ప్రార్థన చేసి కన్నీరు కారవాలా. అప్పుడే నీ రోగాన్ని దేవుడు సరిచేస్తాడు, నీ రోగాన్ని తొలగిస్తాడు. ఆయన వచ్చాడు ఈ లోకానికి, ఎంతో ఏడ్చాడు, రక్తము ధారపోసాడు. చివరపు రక్తపు బొట్టు ఆయన శరీరంలో లేదండి. ఆ శిలువ మ్రాణులో ఏలాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చారు, ఆ సైనికులు వచ్చి, ఓ వీడు చనిపోయాడా, ఇంకా మరి లేస్తాడా? ఆ బ్రతికున్నప్పుడు చిల్లులో వేయితలకే ప్రసంగిస్తూ నేను మరణించినా మరలా లేస్తాను, పునరుద్ధానం అవుతానన్నాడే, మరి ఎప్పుడు ఎట్టున్నాడు అని సందేహం కలిగి ఒక ఈట తీసి ఏం చేస్తాడు? పుడిచారండి. ఎవరి కొరకు? మన కొరకు. కండ్లు మూసాడు, మరణించాడు, శరీరం రాలాడుతూ ఉన్నది, రక్తము దారులు పోయేసింది. అది గుచ్చగానే రక్తం రావాలి, కానీ రక్తం రాలేదండి. రక్తం రాలా, రక్తం అంతా పిండేశాడు. ఎవరి కోసము? నీ కోసము, నా కోసం, మనందరి కోసము. చెమటరా నీరు కారుతుంది అంటే ఆయన శరీరం అంతా గొల్ల చేశారండి. ఆయన శరీరం అంతా కొట్టారండి, ఆయన శరీరం అంతా నలిగిందండి. అది నీ కోసము, నా కోసమేనండి. హల్లెలూయా. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను, దినదినము చనిపోవుచున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోవుచున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను. నా కాళ్ళకు నా వ్రాతలు చెదిరిపోవచున్నాయి, నా కాళ్ళకు మేఘాలు దిగబడినవి, నా రక్త సిద్ధమైనవి, నా చెంకెళ్ళబడినవి. ఆయన రాతలు చెదిరిపోతున్నాయి.
తేబడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను, వదకు తేబడిన గొర్రె పిల్లను, వదకు తేబడిన గొర్రె పిల్లను. హల్లెలూయా. యేసయ్య మన కోసము వదకు తేబడిన గొర్రె పిల్లగా, ఆయన ఎంత దిగజారిన స్థాయి అండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను రక్షించట కొరకై, మనలో బాగు చేయట కొరకై, మన శాపపు కట్ల నుంచి విడిపించట కొరకై, మనకు ఆశీర్వాదాల దీవెనలు ఇవ్వట కొరకై, ఆ పాపం అనే సాతాను అనే బంధకాలు చేతులు చేసి మనం విడిపించట కొరకై, నీ ఒక వ్యాధిని స్వస్థపరచుట కొరకే యేసుక్రీస్తులో కనపుట్టాడు. హల్లెలూయా. నిర్గమకాండము 25 யாத்ராகம் 20ஆம் அதிகாரம் 5வது வசனத்தை ஒருவர் வாசிக்க கேட்போம். யாத்ராகமும் 20:5. தமிழில் வாசிப்போம். நான் நீ அவைகளை நமஸ்கரிக்கவும் சேவிக்கவும் வேண்டாம், உன் தேவனாகிய கர்த்தர் எப்படி இருக்கிறவரா? உன் தேவனாகிய கர்த்தர் நான் எரிச்சுள்ளவரா இருக்கிறேன். என்னை பகைக்கிறவர்களை குறித்து பிதாக்களுடைய மூன்றாம் நான்காம் தலைமுறை மற்றும் என்ன విసారిக்கிறవరాయ్. ప్రైజ్ తెలుగులో చదువుతా. ఏలయనగా ఆమె నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనం. ఏలయనగా నీ దేవుడనైనా యెహోవానగు నేను ఏం కలిగిన దేవుడునంట. చెప్పాల అందరి పెదవులు తెరిచి, మన దేవుడు ఎలాంటి వాడు? హల్లెలూయా. మన దేవుడు రోషం కలిగిన దేవుడు అండి. నీ తమ్ముడునో నీ తోబుట్టునో నీ తల్లిదండ్రులు ఎవరైనా ఒప్పుకుంటావా? ఈ రోజుల్లో తల్లినే కని పెంచిన తల్లి నిర్లక్ష్యంతో చేసి అపనిందలు పెట్టి అనరాని మాటలు చెప్తున్నారు. హల్లెలూయా. అయితే వారిని నువ్వు అంటే ఆయన ఏమని చేస్తాడంట? రోషం కలిగి లేస్తాడంట. அவர் ఎరుచుల్లవరాయ్ ఇరికిరేన్ అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, ఏలయనగా నీ దేవుడినైన యెహోవానగు నేను రోషము కలిగిన దేవుడును, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించును. హల్లెలూయా. ప్రియా దేవుడి బిడ్డలారా, యేసయ్యకి విరోధంగా, అంటే యేసయ్యనే కాదు దేవుని సేవకుల్ని దేవుని బిడ్డలను నిందించి అవమానించి బాధపరిచి వాళ్ళని దుఃఖపరిచావా, నీతోనే పోదు ఆ ఒక్క దోషము. ఎంతవరకు ఉంటుందంట? నేను చెప్పలేదండి. పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళంతా చేయలెత్తి చూపియండి. పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళు ఎత్తి చూపియండి. చూపియాలా? అందరు ఎత్తాలా? నేను కూడా ఎత్తుతా. హల్లెలూయా. ఎంతమంది చేతుల్లో లేదు? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇది వాక్యము, పరిశుద్ధ గ్రంథము. ఇది ఏం చెప్తున్నదంటే, వాక్యంలో దేవుడు 2 అంచుల ఖడ్గము. మీ ఇంట్లో కత్తి ఎట్టుంటుందండి? ఒక్క పక్క 10 ఉంటుంది, 2 పక్కలు ఉంటుందా? 2 పక్కలు ఉంటుందా? ఉండదు. రంపం ఉంటుంది. కానీ రంపంలో ఉండే కత్తులు ఎట్లా ఉంటాయంటే గ్యాప్గా అది వచ్చి గరుగ్గా కోస్తుంది. కానీ 2 అంచుల ఖడ్గము పదున కలిగినదంట మన వాక్యము. పరిశుద్ధంగా ఇరుకుళ్ళ కరుకుళ్ళ பட்டயமானது. அது உங்களையும் இது செய்யும், என்னையும் சரி செய்யும். నన్ను నరుకును, అది నిన్ను నరుకును. ఫస్ట్ నన్నే. ఇక్కడ చూస్తున్న వాక్యము నేనేమో కట్టుకథలో నా ప్లాన్తో నా డ్రీమ్తో వచ్చి చెప్పలా. ఇక్కడ చెప్తుంది. ఏమని చెప్తుందంటే, ఇది అంటున్నది, రోషము కలిగిన దేవుడును నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు అంట ఏం చేస్తాడంట?
తండ్రుల దోషం ఎవరి మంది పోతాయంట? నేను ఏదైనా తప్పు చేస్తే వారికయ్యా ఏంటోనండి నా ఇంట్లో ఎప్పుడు బలహీనతలే, నా పిల్లలు ఇలాగే అవుతున్నారంటే నీలో ఏదో దోషం ఉంది, నీలో ఏదో శాపం ఉంది. అది కడగబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా స్వీకరించి బాప్తిస్మం పొందుకొని ఆయన కొరకు నువ్వు జీవించి చూడు, ఆ దోషాన్ని ప్రభు తొలగిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నది వాక్యము, ఆయన అంటున్నాడు. పైన వాక్యం చదువుదాం, 4వ వచనం చూద్దాం. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమైనందును అయినను విగ్రహమునైనను నీవు ఏం చేసుకోకూడదు? విగ్రహమును చేసుకోకూడదు. విగ్రహాన్ని మనం తీసుకొచ్చి గృహాలలో పెట్టుకొని పూజింపకూడదు. వాటికి ఏం చేయకూడదంట? చాలామంది ఏం చేస్తారు, ఎట్టెట్టానుకుంటారు, అట్టే సాగిలు పడతారు. అవునా? అలాగంటే మనం ఏం చేయకూడదంట? చేయకూడదు అని వాక్యం. తమిళ బైబిల్లో ఉండేవాళ్ళు తమిళ్లో కూడా మీరు చదువుకోవచ్చు. ఇక్కడ అంటున్నది, పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపము నైనను విగ్రహము నైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. హల్లెలూయా. ఏం చేయకూడదంట? పూజింపకూడదు. హల్లెలూయా. చాలామంది చూస్తుంటే ఇంకా రాబోతుంది. ఏం రాబోతుంది? వినాయక చవితి, ఆయుధ పూజ, ఇంకా ఏదేదో వస్తుందండి హిందువులకు చాలా పండగలు. న్యూస్లో చూస్తే చాలామంది అంట వాళ్ళు అంటున్నారు, వాళ్ళు పూజలు వాళ్ళ మాకేంటండి చాలా గోల్డ్ అని ఇట్లా తుమ్మితే ఇట్లా చూస్తే మా పండగలే, ఇక్కడ వయసులకి ఏ పండగలే లేవని. హల్లెలూయా. ఎన్ని పండగలైనా చూసుకో, సత్యానికి జీవిస్తున్నావా? హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తున్నాము, ఏం చూస్తున్నామంటే పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవానగు నేను రోషము కలిగిన దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి ఎన్ని తరముల వరకంట? హల్లెలూయా. నన్ను ప్రేమించి నా మాటలు విని నాకు లోబడి నా కొరకై నువ్వు నమ్మకస్తుడుగా నువ్వు ఎక్కడ ఉన్నా నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఉంటే, నీ ప్రార్థన, నీ విశ్వాసం, నీ సాక్ష్యము, నువ్వు వస్తున్న దేవుడి మందిరానికి వస్తున్న నీ కార్యాలన్నీ ప్రభు చూసి నీ ఇంటికి ఇప్పుడు ఉంటున్న నీకు 2 బిడ్డల వరకే కాదు ఆశీర్వాదం, 1000 తరముల వరకు నీ ద్వారా ఆశీర్వాదం ప్రభు ఇస్తాడు. హల్లెలూయా. నీ సంతతి వారంతా దీవించబడతారు. హల్లెలూయా. ఎంత తరాలంట మనోళ్ళు చేయగలరా? 1 తరం 2 తరాలు చూడాలంటే వయస్సు ఎప్పుడు మరణం వస్తుందో. హల్లెలూయా. నేను అంటున్నాను, నేను ఒక సంఘం కట్టాలి ప్రభువా. సిపిఎంలో ఓసన్న మినిస్ట్రీలు ఎబ్రోన్ సంఘాలు ఉన్నాయి కదా, అంతకంటే ఎక్కువ ప్రబలింపబడాలా, నేను చూడాలా, అనేక సేవకులు లేయాలా, గొప్ప మందిరాన్ని కట్టాలా, నా ప్రాణం తీసుకయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రాణాన్ని తీసుకో. ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదు. నేను నిన్ను యొద్దకు వచ్చి విశ్రాంతిని పొందుతాను, నిన్ను నేను పొగడుతాను, నిన్ను నేను ఆరాధిస్తాను. ఎందుకంటే అక్కడ ఆకలి దప్పులు లేవు, కన్నీరు లేదు, దుఃఖము లేదు, వ్యాధులు లేదు, మరణము లేదు. ఇస్సలా నిరీక్షణ అండి. ఏదైనా ఒకటి సాధించిపోవాలా. రజనీ పాస్టమ్మ చనిపోయిందంటే దిక్కులకు వచ్చి ఏడ్చేదే కాదు, ఆమె చేసిన ప్రయాసాన్ని నేను చేయాలని లేయాలా, ఆమె చేసిన ప్రయాసాన్ని నేను చేయాలా, ఆ సేవ ఆగిపోక నేను తుద ముట్టించాలి.
లేయాలా, ప్రచురింపబడాలా. స్త్రీలు, పురుషులు, మన సంఘాలు అనేక మందిరాలు కట్టాలి. ఇంతతోనే పోయేది కాదండి. ఈరోజున్న మీరు రాబోతున్న మందిరాల్లో సాక్షులై మీరే ఒక మంచి సేవకులై బలపడి వాడబడతారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తున్న విషయం ఏంటంటే 4 తరాల వరకు అంటే ఏం చేస్తారంట, తండ్రులు చేసిన తప్పులు, దోషాలు దేవుడికి విరోధంగా, తల్లులు కాదు, తల్లులను ఉందా తండ్రులను ఉందా, తండ్రులని. ఎందుకు తెలుసా, చూసిందల్లా ఆశపడేది ఎవరో తెలుసా, ఆశలు, లోక ఆశలు, చీరలు, నగలు ఆశపడేది స్త్రీలే. ఇంకా పెద్ద ఆశలు ఉంటాయి చూడండి, దేవునికి విరోధమైనవి. అపవాది తీసుకొచ్చేది పురుషుల మధ్యలోనే. హల్లెలూయా. వారికి నిద్ర లేస్తే ఏం చేయాలా? ఈరోజు నేను ఒక చిన్న విషయాన్ని అడుగుతా. రాత్రి సమయమందు ఉదయకాలన్నా నేను వెళుతున్నాను ప్రభు ఆరాధనకి, నన్ను సరిచేసి నన్ను పరిశుద్ధపరిచి నాకు మంచి దీవెనలండి, ఆ మందిరాన్ని మీరు ఆశీర్వదించి మీరు ఏం కాచుకొని ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది చెయ్యొద్దామా? హల్లెలూయా. లేస్తే టీయంగలకు వెళ్ళాలా? అది ఏందోనండి, అబ్బా 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 అబ్బా, వాళ్ళకి కాళ్ళు మీద నిప్పులు వేసినట్టు, ఉడికి నీళ్ళు పోసినట్టే కూర్చుంటారో లేదో, ప్రార్థన చేస్తారో, సిద్ధపడి మందిరానికి రావాలని ఆకలి తప్పులు ఉంటాయో లేదో, కానీ ఫస్ట్ అట్టను ఎక్కడ ఇయ్యాలా? అప్పుడు నువ్వు దేవునికి ఘనత ఇయ్యలా, దేవునికి మొదట ఘనత ఇవ్వాలా. నువ్వు లేస్తే తింటున్నావో లేదో నువ్వు మందిరంలో వచ్చి పడగల. రోజు అడగల ఆయన ఆ విశ్రాంతి దినం మాత్రమే. ఏం మాత్రమో? విశ్రాంతి దినం మాత్రమే. సరే, చివరిగా ఒకే ఒక వాక్యాన్ని, అదే నిర్గమాకాండ యాత్రాగమం 34వ అధికారం 14వ వచనத்தை நாம் வாசிக்க கேட்போம். ఏలయనగా యాత్రాగమం అదే వచనమమ్మా 34:14. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు. హల్లెలూయా. ఆయన నామం ఏమంట? రోషము కలిగిన యెహోవా. ఆయన రోషం కలిగిన, చదువుదామా తమిళ్లో, கர்த்தருடைய நாமம் எரிச்சலுள்ளவர் என்பது ஆகையால் நீ பணிந்து கொள்ள வேண்டாம். அந்த தேசத்தில் ప్రైజ్ ది లార్డ్. చూడండి ఇక్కడ ఏమని చెప్తుందంటే 14వ వచనములో చూద్దామా. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు. ఆమేన్. వేరొక దేవునికి నువ్వేం చేయకూడదంట? చేయవద్దు. ఆయన నామం ఏం నామం అంట? రోషము కలిగిన యెహోవా. ప్రైజ్ ది లార్డ్. ఆయన రోషము కలిగిన యెహోవా, రోషము కలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎటువంటి దేవుడు అంటే, నీ చెల్లిలో, నీ తమ్ముడినో, నీ అక్కత ఇంకెవరినైనా ఏదన్నా అంటే నువ్వేం చేస్తావు? వాళ్ళకి తప్పే చేసుకొని వస్తారు దాకా చాట్న. నేనేం చేయలేదు, వాళ్ళు అన్యాయం వచ్చినట్టు తిడుతున్నట్టు మనమేమటో నిన్న అనింది. ఆడ రోషం వచ్చేస్తుంది. ఏం లేదండి, ఒక చిన్న విషయం, నిజంగా జరిగిన విషయము. మా పాప తన హస్బెండ్ ఏం చేశారు, ప్రతిసారి మన ఇంటికి వస్తూ పోతుంటే పక్కింటి వారు ఏదో ఒకలాగా మాట్లాడుతూ ఉంటే, ఆ రోజు ఏం జరిగింది, ఇక్కడ ఉండేవారు మా బంధువులు వచ్చారంట. సరే వాళ్ళు కోప్పడేది అంటుంటే అక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు ఒకళ్ళు ఏం చేశారు, మా బాబుకి ఫోన్ చేశారు. అన్న ఈ మారుగా అయిపోయింది, అక్కని ఏదో ఒకలాగా గొడవ పెట్టుకుంటున్నారు అని. వాడు ఫోన్ చేయగానే వీడు ఏం చేశాడు, నేనున్నా అక్కడే, వాడేది నాకు చెప్పకుండా అకస్మాత్తుగా లేచి అడవడిగా వస్తున్నాడు కోపంగా. ఏరా ఏమైందంటే, నీవు కాదులే పెద్దమ్మ ఇట్లా అయిపోయింది. సరే వాళ్ళ అమ్మ పెద్దమ్మని తీసుకొని స్ట్రైట్గా వచ్చాడు. వచ్చింది ఆమె ఏం చేస్తుంది, నా బిడ్డని ఎలాగంటావు? హల్లెలూయా, హల్లెలూయా. నా బిడ్డని ఎందుకంటావు? ఆ తర్వాత వాళ్ళ అన్నయ్య వచ్చాడు. వాళ్ళ అన్నయ్య వచ్చి ఎందుకంటది ఆమె, లాగు బయటికే, అనవసరంగా అంత ఎందుకంటది? అది ఎందుకు వచ్చింది? రక్తం అండి, రోషం. నా వాళ్ళు నన్నుతే నేను సహించను.
మనకే అంత పవర్షము, రోషము, అంత కోపం వస్తుందంటే నిన్ను సృష్టించి నువ్వు ఆయన కొరకు జీవిస్తూ ఆయన కొరకు సాక్షిగా ఉండి నీ నమ్మకాన్ని కాపాడుకుంటూ భక్తిని కాపాడుకుంటూ దేవుడి మందిరంలో వేచి ఉండి ఆయన కొరకు జీవిస్తున్నప్పుడు నిన్ను ఇతరులకి పరులకు అప్పగించి ఆయన గమ్మునుంటాడా? ఆయన రోషం కలిగిన దేవుడు అంటే. నువ్వు కన్నీరు కార్చావు, ఇన్ని రోజులు ఏడవకుండా ఉండొచ్చు. ఈరోజు కన్నీరు కార్చి నీ వ్యాధి కొరకు, నీ దుఃఖము కొరకు, నీ బాధల కొరకు, నీ సమస్యల కొరకు ఏడ్చి ప్రార్థన ఒక్క కన్నీరు పట్టు కార్చామంటే వెంటనే ఆయన అక్కర కలిగిన దేవుడిగా లేస్తాడండి. హల్లెలూయా. మన దేవుడు చాలా ప్రేమ కలిగిన దేవుడు అండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఆయన రోషం కలిగిన దేవుడు. లాస్ట్ వాక్యము ఉపాగం 4వ అధికారం 24వ వచనத்தை வாசிக்க கேட்போம். 4వ அதிகாரம் 24வது வசனம். உன் தேவனாகிய கர்த்தர் யார் என்றால் பட்சிக்கிற அக்கினி, அவர் எரிச்சலல்ல தேவன். హల్లెలూయా. చదువుదామా తెలుగు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా. ఆమేన్. ఏం అగ్ని అంట? కాల్చే అగ్ని అండి. ఆయన నిన్ను ఎవరైనా చూస్తుంటే ఒప్పుకొని గమ్మగల్లా వెళ్ళిపోడు. ఆయన అలాగే చూసి కాల్చి వెళ్తాడండి. హల్లెలూయా. కొంతమంది మన మీదకి లేస్తే నా సాక్ష్యం గొప్పదండి, నా సాక్ష్యము గొప్పది. నా మీదకి లేచిన వారు ఈరోజు చూద్దామన్నా లేరండి. హల్లెలూయా. కొంతమంది మరణించే పోయారు. ఎందుకంటే నా దేవుడు నా పక్షాన రోషం కలిగిన దేవుడిగా నిలబడ్డాడు, దహించు అగ్నిగా నిలబడ్డాడు. ఒక కుటుంబం చిల్లా చెదరమై ఎక్కడున్నారో కనిపించట్లేదండి. వాళ్ళ అన్నయ్య కనపడ్డాడంటే, అక్క ఆ రోజు మీరు చెప్పారు మేము వినలేదు అని. ఇప్పటికీ ప్రాధాయపడితే ప్రయోజనము. సమయం ఉన్నప్పుడే సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి. లైట్ ఉన్నప్పుడే ఇల్లుని మనం ఏం చేయాలా? చక్కబెట్టుకోవాలా. ఈ ప్రాణములో ఈ శరీరంలో ఊపిరి ఉన్నప్పుడే నువ్వు మంచి మార్గంలో యేసయ్య కొరకు, మంచి మార్గంలో దేవుడి బిడ్డలతో స్నేహం కలిగి జీవించాలా. అది కాక ఊపిరి పోయినాక ఆత్మ అల్లాడుతూ శరీరం కోసం తిరుగుతుంటే అది నో యూస్. హల్లెలూయా. చాలామంది ప్రేతాత్మలు. హల్లెలూయా. ఒక ఊపిరి మా అక్కగారికి తెలుసు, అప్పుడు నేను సేవకు రాలేదు. వారి గృహంలో ప్రతి ఆదివారము రఘుబాబు నన్ను తీసుకెళ్ళి ప్రార్థన నడిపించేవాడు. ప్రతి ఆదివారం విశ్రాంతి దినమున మందిరానికి వెళ్ళి వస్తాము. ఈవినింగ్ కాలంన వారి ఇంట్లో గృహంలో ప్రార్థన కూడికి పెడితే పక్కన అక్కన వారంతా చాలామంది ఇలాగే బాగా నిండిపోతారండి. నెలకొకసారి ఆ భోజనాలు కూడా రెడీ చేసేదండి. అలా ఉన్నప్పుడు పక్కింటి వారు కూడా బాగా క్రైస్తవులంతా, ఆత్మీయులంతా, మరి ఎందుకో వారికి చేతబడికి అట్లా చేశారని విన్నాను. ఆమె బాగలేదని ఎన్నో హాస్పిటల్కి వైద్యుగాలకు వెళ్ళింది, కానీ బాగోలేదు. ఎందుకంటే దేవుడి బిడ్డగానే ఉండే, దేవుడికి నమ్మకస్తురాలుగానే ఉందని అందరికీ కనిపిస్తుంది. నగలన్నీ సమర్పించుకొని ఉంది. అయితే ఆమె దేవుడికి విరోధమైన అన్య దేవతల దగ్గరికి వెళ్ళి పూజలు పునస్కారాలు చేతబడి కట్లు విడిపించబడటకు వెళ్ళేది. ఏం చేయవలసిందే? దేవుడు నమ్మిన బిడ్డ దేవుడు చేయడా? అది వదిలేసి ఎక్కడికో పోయి తాయితులు కట్టుకొని వచ్చేసేది. సరే, ఆమె మరణ పడకలో ఉంది. అక్కడ పక్కన వారు అందరూ కూర్చొని ఆరాధిస్తూ ఉంటే దేవుని శక్తి బలముగా దిగి అద్భుతము చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అడిగారు, అక్క మీ చెల్లెలు ప్రార్థన చేస్తుంది, మరి ఆమె పడకలో ఉన్నది, కొత్త ఇల్లు స్థలం కొన్నారు, కట్టారు, ఎన్నో మేలులు ప్రభువు చేస్తున్నాడు, ఇక్కడ చాలా భయంకరంగా ఆత్మశక్తి దిగుతుంది, మీరు ఎలాగైనా మీ చెల్లిని తీసుకొని వచ్చి ప్రార్థన చేస్తే బాగవుతుందేమో, ఆమె ప్రాణం కాపాడపడుతుందేమో అని ఆశపడ్డారు. ఆ మాట నేను వింటూ నా గుండెల్లో భయం వచ్చేసిందండి. ఎందుకు తెలుసా? నేను అంతకంటే సేవకురాల్ని కాదు అప్పుడు. అయితే దేవుడి ఆజ్ఞ, దేవుడి ప్రతిష్టత, దేవుడి పిలుపు లేకుండా మేము చేయకూడదని భయం నాలో. అప్పుడు దేవుడికి నాకు పోరాటం, యుద్ధం జరుగుతుంది.
నువ్వు సేవకురా, నిన్ను పెట్టి అనేక కార్యాలు చేస్తానని ప్రభువు నాతో చెప్తూ ఉన్నాడు. దాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాను. ఆ పైన అందరూ ప్రెషర్ ఇచ్చి, లేదు మేమందరం ఉన్నా, నువ్వు భయపడద్దురా అంటే నేను ప్రభువున ప్రార్థిస్తూ, ప్రభువా మరి వెళ్ళేనా వద్దా, నువ్వేం చెప్తావు, నీ యొక్క ఆర్డర్ ఏంది, నువ్వు ఏదైనా చెప్పు అంటే నా మనస్సులో రెండు పోరాటాలు. ఒకళ్ళు మనుషులు బాగా బలవంతం చేస్తున్నారు, ఒక పక్క నాకు భయము. సరేనని వీళ్ళు బలవంతంతో పిలిచారని వెళ్ళానండి. వెళ్ళాను, ఈ వరండాలోకి వచ్చాను. ఇది వరండా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఇల్లు, ఆ ఒక వాకిల్ ఉంది. అందరూ లోపలికి అలాగే ప్రవేశించారు. నేను వెళ్ళాలనుకున్న అందరూ వెళ్తున్న భయం ఒక పక్క, ఏమో చేతబడికి అట్లా అంటున్నారు, నాకంత అభిషేకం ఉందో లేదో మరి ఏమో, మళ్ళీ నన్ను పట్టి పీడిస్తే నాకని ఒక ఫ్యామిలీ ఉంది అంటే అన్నీ దాటుకొని వస్తున్నాం కదా కష్టపడి ప్రార్థనలో అనేసి ఆలోచన చేస్తూ అందరూ వెళ్ళారు. ఆమె ఇలా ఈ పక్క పండుకొని ఇలా చూసింది అందరినీ. అందరూ వందనాలు చెప్తే ఆమె ప్రైజ్లో చెప్పిందే, కానీ ఆమె లోపలున్న పిశాచి నన్ను చూసింది. హల్లెలూయా, ఇది సత్యం అండి. నన్ను చూసింది. భయంకరమైన ఆకారం అది, మనిషి రూపంలో వీళ్ళందరూ చూస్తున్నారు. ఆమెలో ఉన్న ఒక పిశాచి ఆత్మ నన్ను క్యాచ్ చేసింది. ఇంతమంది వచ్చారు, ఎవరి వల్ల ఏమి చేయనవదు. ఆ అమ్మాయి వచ్చిందా, నేను నిలవలేను. హల్లెలూయా, ఆమె వచ్చిందా, నేను నిలవలేను అనుకొని చూసింది. నేను అడుగు తీసి రైట్ హ్యాండ్ కాల్ అండి హ్యాండ్ తీసుకొచ్చి పెట్టబోతున్నా, ఆ ఒక కడప కట్టు పైన నా కాలు రాలేదండి, పట్టేసింది. నాకు ఆ భయం అంటే భయము, గుండెల్లో రైలు పరిగెత్తిన శబ్దంగా. ఇటు తిరిగితే వెళ్ళిపోవచ్చు ఇంటికి, ఇటు రమ్మని ప్రెషర్. నాకు అందరూ పోయి ఇన్నాగా ఇంకా వాంగ చిత్రాక ఉங்க సంగ చిన్న భయపడాల కూపుడు కానీ నన్ను హేళన చేసి నవ్వుతున్నారు. ఆ పైన రాలేకపోతున్నా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. సరే ప్రభువా యేసుక్రీస్తు నామంలో మళ్ళీ లెఫ్ట్ కాల్ తీసి ఎడమ కాలు తీసి పెట్టబోతున్నా. ఈ కాలు రాలేదు, సరే దీన్నైనా పెడదామంటే రాలేదండి. చాలా షాక్ కొట్టే సర్రను లాగుతుంది వెనక్కి. ఏంది నాకు ఇంతసేపు బాగున్నాను, ఇప్పుడు ఏంది నాకు అనుకొని నా భయం వేసి, సరే అని ఎప్పుటాలు ఇటు తిరిగి వరండా సైడు బయటికి వెళ్ళాలని తిరిగితే రెండు కాళ్ళు నార్మల్గా అయిపోయాయండి. వాస్తవం, నిజము, సత్యం అండి ఇది. మా అక్కగారికి రఘుబాబుకు తెలుసు. అలాగే ఇంకా ఎందుకంటే జూట్ అన్నట్టుగా ఇంట్లో పోయి పడిపోయేసానండి. హల్లెలూయా, గంట సేపు చెమట్లు, వణుకు, గుండెల్లో భయము, వణికిపోయాను. నాకేమో జరిగింది, ఆమెకు చేసిన చేతపడి కట్లు నాకేమో అంటుకున్నాయేమని ఆలోచన బాగా. సరే అనేసి కొంచెంసేపు అలాగున్నాను. ఒక 10:30 సమయంలో మా బాబు వస్తున్నాడు, రఘుబాబు. ఏందంటే తిరిగి చూస్తే లేవంట. ఏమంత భయపడ్డావు, అందరు నవ్వుతా ఉన్నారు. మా అమ్మ చెప్పి నవ్వేస్తుంది, నువ్వంట కనిపించలేదంట. హల్లెలూయా, ప్రియా దేవుడు పెట్టారా, ఎందుకంటే దేవుడు అక్కడ నాకు ఆర్డర్ ఇవ్వలేదు, నన్ను పోనీకి ఆయన అడ్డగించాడు. ఎందుకంటే ఆయన రోషం కలిగిన దేవుడు, ఆయన బిడ్డని అపవాద చేతులకి పట్టించడు. ఆ పైన 3వ రోజున ఎప్పుట్లాగే లేచి, 2వ రోజు అనుకుంటా, భోజనాలన్నీ చేసి పిల్లల్ని స్కూల్కి పంపించి మా అక్కతో మాట్లాడుతూ, నేను రేచులు మా అక్క పంపు కొడుతుంది. ఆయన ఒక చిన్ని వాళ్ళ నాన్న ఆ ఇంట్లో పంపు కొడుతుంది. నేను బ్రష్ చేస్తే గేట్ కాడ నుంచోండా. రఘుబాబు వాళ్ళ అన్నయ్య సైకిల్ పైన వెళ్తూ ఆగాడు. అంటే ఏందంటే ఇట్లా జరిగిపోయింది. ఏంద్రా ఏం జరిగిపోయింది అన్న. ఏందంటే నీకు తెలీదా, ఆమె మొన్న మీరు ప్రార్థన చేయకపోతే నువ్వు భయపడి అదురుపోయి వచ్చావు కదా, ఆమె చనిపోయింది ఆంటీ. హల్లెలూయా, అప్పుడు దాకా నాకు తెలియలేదండి. ఆ రాత్రే అక్కడ పోయిన ప్రాణం నా దగ్గరికి వచ్చేస్తుంది, నన్ను బతిమాలుతుంది. నువ్వెందుకు నాకు ప్రార్థన చేయలేదు, నువ్వెందుకు లోపలికి రాలేదు, నువ్వు వచ్చి చేయబెట్టి ప్రార్థన చేస్తుంటే నేను బ్రతుకుంటా. ఈరోజు నా పిల్లలు అనాథలైపోయారు, నా భర్తకి ఒక భార్య వస్తుంది, కానీ నా పిల్లలకి నాలాంటి తల్లి దొరుకునా?
హల్లెలూయా. ఆ ప్రాణం వచ్చి ప్రలాపించిందండి నా దగ్గర. హల్లెలూయా. ఏడుస్తూ ఉంది. నేను అన్నాను, నేనేం చేయనవదు, నా దేవుని అధికారం లేకుండా నేనేం చేయనవదు, యేసుక్రీస్తు నామములో తరిమి కొడుతున్నా అన్నప్పుడు అది వెళ్ళి పారిపోయిందండి. వెళ్ళంటే దేవుడు తప్పిస్తాడని అది అనుకునింది, కానీ దేవుడికి నచ్చల. ఎందుకంటే ఎన్నో కార్యాలు దేవునికి విరోధంగా వాళ్ళు చేశారు కాబట్టి ఆ శాపాన్ని వాళ్ళు అనుభవించాలా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ వాక్యంలో ఈ విషయాన్ని ఇక్కడ చూస్తున్నాము. ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్ని. హల్లెలూయా. ఆయన రోషము కలిగిన దేవుడు. నేను పోవాలని అందరూ నన్ను బలవంతం చేసి నేను పోవాలనుకున్నా ఆ దేవుడు నన్ను ఏం చేయలేదు, వాళ్ళకి అప్పగించలేదండి. హల్లెలూయా. అందుకు చెప్తున్నాను, అది ఎంత నా దగ్గరికి వచ్చి పోరాడినా యేసయ్య అధికారం లేకుండా నన్ను ముట్టలేవు అన్నప్పుడు అది వెళ్ళిపోయిందండి. ఆ ఆత్మ వెతుకుతుంది. ఏ శరీరము బలహీనతగా ఉన్నదో, ఏ శరీరము ఖాళీగా ఉన్నదో, విచ్చలవిడిగా ఉన్నదో, దేవుని భక్తి భయము లేక జీవిస్తున్నదో ఆ శరీరంలోకి దూరి తన ఆశలు నెరవేర్చుకోవటానికై. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అటువంటి శాపాలు మనకు రాకూడదంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాల. దేవుని మందిరాన్ని విడపోకూడదు, ఎడపాయకూడదు. ఆయన సన్నిధానం వెతుకుతూ రావాలా. ఆయన సన్నిధానం వచ్చిన వారు ప్రార్థనలో ఏకీభవించాలా. మన హృదయాన్ని అప్పగించాలా, మన పాపాన్ని అప్పగించాలా, మన నూతనమైన జీవితాన్ని ఇవ్వమని దేవుడి అసలు ప్రసాదించమని అడగాలి. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకుందామా. యేసయ్యా నీకు స్తోత్రాలు, అయ్యా నీకు స్తోత్రాలు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్ని. రోషము కలిగిన దేవుడనై ఉన్నాడు. అవును తండ్రి, నా దేవుడు నా పక్షాన రోషము కలిగిన దేవుడివి. నన్ను అపవాది బంధకాల్లో చిక్కనయ్యవు తండ్రి. ఏ బలహీనత, ఏ వ్యాధి నా ఒంటికి, నా శరీరానికి, నా ఇంటికి, నా పిల్లలకి, నా వారందరికీ రాక. ప్రైజ్ ది లార్డ్ జీసస్ మైటీ గాడ్. ఆయన అంటున్నాడు, ఏలయనగా వేరొక దేవుణ్ణి నమస్కారము చేయవద్దు. ఆయన నామము రోషము కలిగిన యెహోవా, రోషము కలిగిన దేవుడు. ఆయన నామము రోషము కలిగిన యెహోవా, రోషము కలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్ జీసస్. అవును యేసయ్యా, నీ బిడ్డలందరినీ మీరు బలపరచండి తండ్రి. నీ బిడ్డలందరూ మీరు బలపరచండి. నీ రక్తము చేత మమ్మల్ని కడిగావు నాయనా. నీ రక్తం అనే క్రయధనాన్ని అపవాది చేతులకి అప్పగించగా మీ క్రయధనాన్ని ఇచ్చి మమ్మల్ని కొన్నారు తండ్రి. yes hallelujah.